హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. దిస్ ఇస్ మై ఫ్రైడే, ఎ సింపుల్ ఫ్రైడే అనమాట. నా లైఫ్లో ఫ్రైడే ఎలా ఉండబోతుంది అండ్ నా ఆఫీస్ షెడ్యూల్ ఏంటి అండ్ నా హోమ్ షెడ్యూల్ ఏంటి అనేది కంప్లీట్ వ్లాగ్లో చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. నేను ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో నేను క్యాబ్ ఎక్కేటప్పటి నుంచి ఎక్కాక కూడా సగం దూరం వెళ్ళాక తీసాను అనమాట. సో ఇంకా క్యాబ్లో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, నేను ఇంకా నా క్యాబ్ పార్ట్నర్ ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ, మేము నార్మల్గా మాట్లాడుకోవడమే కాకుండా మేమేంటంటే అవేర్నెస్ టాపిక్స్ అనమాట. వాట్స్ హ్యాపెనింగ్, ప్రజెంట్ న్యూస్ ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం. లైక్ మనం కొలీగ్స్తో కొంచెం ఎంగేజ్ అవ్వడం చాలా మంచిది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకరికి తెలిసిన టాపిక్స్ ఒకరికి తెలుస్తూ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఇంట్లోనే ఉండి ఏం తెలుసుకోకుండా ఉంటాం కదా నార్మల్గా. సో ఆఫీస్కి వెళ్ళడం వల్ల కొన్ని టాపిక్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ నేను ఇంకా నా క్యాబ్ పార్ట్నర్ ఇద్దరం కలిసి చాలా మంచిగా అన్ని అవేర్నెస్ టాపిక్స్ కానీ అన్ని జనరల్ టాపిక్స్ చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు సమ్టైమ్స్ ఇద్దరం కలిసి మంచిగా మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట, ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ మై క్యాబ్ పార్ట్నర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ హౌ వీ వాంట్ టు బీ మనం ఇలానే ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఇంట్లో ఉండి అండ్ ఆఫీస్కి రాగానే కొంచెం ఎంగేజ్ అవుతాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను ఆఫీస్కి వచ్చేసాక కొంచెం సేపు అయితే వర్క్ చేశాను. ఈరోజు ఫ్రైడే రోజు చాలా అకౌంట్స్ అయితే చాలా తొందర కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసి ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి కిందికి వెళ్ళామన్నమాట, నా కొలీగ్. ఇద్దరం కలిసి ఇంకా మా ఆఫీస్ చుట్టూ తిరుగుదాము, సరే ఇంకా వెళ్ళి వాకింగ్ అలా చేద్దాం, వాకింగ్ అవుతుంది అని చెప్పేసి కిందికి స్టార్ట్ అయ్యాము. కిందికి అంతా స్టార్ట్ అయ్యాక ఇంకా ఏముందిలే వీడియోస్ అన్న తీసుకుందాము నార్మల్గా అని చెప్పి చూసాము. ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. ఇంకా మేము వీడియోస్ తీసిన ఫొటోస్ తీసిన బాగా రావు అని చెప్పేసి మేము ఇంకేం చేసామంటే కొంచెం సేపు కూర్చున్నాము, మాట్లాడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము. అండ్ తను చెప్తుంది అండ్ నేను చాలా కబుర్లు షేర్ చేసుకున్నా. అండ్ వాట్స్ హ్యాపెనింగ్, నా పర్సనల్ లైఫ్. అండ్ మోస్ట్లీ మనం ఒక ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఎలా అంటే మన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవద్దు. ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్గా మెయింటైన్ చేయాలి. సో దట్ మనకి ఎక్కువ క్లాషెస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఎలా అంటే నేను ఎంతసేపటికి ఆఫీస్లో ఉంటే ఆఫీస్ టాపిక్స్ మాత్రమే, ఇంటికి వస్తే ఇంటి టాపిక్స్ అనమాట. ఇంట్లో టాపిక్స్ ఆఫీస్లో మర్జ్ చేయ, ఆఫీస్లో టాపిక్స్ ఇంట్లో మర్జ్ చేయాలన్నమాట. ఫైనల్లీ మేమైతే నెస్కేఫేలో అక్కడ బాగా టైంపాస్ చేసాము. అసలు చాలా బాగా టైంపాస్ చేసాము. టైంపాస్ చేసి మేము ఏం చేసామంటే ఇంకా 2 కాఫీలు అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. అంతసేపు టైంపాస్ చేసి గలీజ్గా ఉంటుంది కదా, అక్కడే ఉండి ఫొటోస్ దిగి మేము ఏం ఆర్డర్ ఇచ్చుకోకపోతే చాలా చండాలంగా ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి మేమైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట. కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఇంకా ఫైనల్గా మాకు రీజనబుల్ ప్రైజే అనిపించింది. బయట కంపారిటివ్లీ బయట నెస్కేఫే అండ్ ఆఫీస్లో నెస్కేఫే చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ దట్టు అక్కడ నెస్కేఫేలో ఉన్న ఓనర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఏమనుకున్నాను, నార్మల్గా ఇది ఏదైతే షుగర్ ఉందో అది వేసుకున్నా. ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసుకున్నా, సెకండ్ ప్యాకెట్ వేసుకున్నా. అసలు షుగర్ కంటెంటే లేదనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఈ షుగర్ కంటెంట్ ఇది చూస్తుంటే. అండ్ నేను మళ్ళీ థర్డ్ ప్యాకెట్ కూడా నా ఫ్రెండ్తో చెప్పి తెప్పించుకొని మళ్ళీ మేము వేసుకున్నాం అనమాట. కంటిన్యూగా ఒక 3 ప్యాకెట్స్ వరకు వేసుకున్నాము. అక్కడ నార్మల్గా మనకు కాఫీ ఇచ్చేటప్పుడు వాళ్ళు షుగర్ వేసి ఇయ్యరు, ఎందుకంటే దే డోంట్ నో కదా మనం ఎంత కన్జ్యూమ్ చేసుకుంటాము అని చెప్పేసి. కొంతమంది షుగర్లెస్ కూడా తాగుతారు అని చెప్పేసి అలా చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాపీ ఫ్రైడే టు ఎవ్రీ వన్. నాకైతే ఇంకా 2 days వీకెండ్ వచ్చింది అంటే చాలా చిల్లు. ఇంకా ఏంటంటే ఊరికి వెళ్ళడమా, లేకపోతే ఏమైనా వ్లాగ్ చేయడమా, ఇంకేమైనా ప్లాన్. ఇంకా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ అయిపోతాను అనమాట. లాగౌట్లో నేను ఇంటికి వెళ్ళేటప్పుడే మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతాను. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే రోజు నేను చాలా బాగా చేశాను వర్క్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రీసెంట్ డేస్లో నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, వర్క్ మీద ఫోకస్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని డేస్ నా ట్రైనింగ్ ఉంటుండే అనమాట. సో ప్రజెంట్ అయితే మంచిగా వర్క్ చేశాను. ఫైనల్గా కాఫీ అంతా అయిపోయాక ఓనర్ దగ్గరికి వెళ్ళాక తను ఏమన్నాడంటే రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. ఏంటి రేటింగ్ దీనికి కూడా అని చెప్పేసి మేము షాక్ అయ్యాము. అంటే మీకు మా సర్వీసెస్ నచ్చినట్టయితే కనుక ఆ బెల్ని ర్యాంక్ చేయండి, ఆ బెల్ రింగ్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి మేము ఇంకా బెల్ రింగ్ చేసేసి గట్టిగా గంట కొట్టేసి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళి డిన్నర్ తినేసాము. ఒక 1/2 hour 1 hour తర్వాత డిన్నర్ తినేసి దిస్ ఇస్ మై ఫ్రైడే. అండ్ ఇంకొకటి లాస్ట్లో లాగౌట్లో మేము క్యాబ్లో వెళ్ళేటప్పుడు ఈ వీడియో అయితే తీసానమాట. ఎంత బాగుండే అంటే సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ ఇది 3:30కి అలా తీసాను ఈ వీడియో. మంచిగా అనిపించింది కదా, మా
ముందు నుంచే మంచి కార్ వెళ్తుంది అనమాట. ఇక కార్ కూడా వస్తుంది అన్నట్టు తీశాను. అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.